ఆర్బీ న్యూస్ ప్రేక్షకులందరికీ శనార్థులు. తెలంగాణ జానపద పాటలు విన్నప్పుడు మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందిలా. అచ్చమైన తెలంగాణ పల్లె పదాన్ని యాదికి తెచ్చేది ఒక తెలంగాణ జానపద పాట మాత్రమే. అసొంటి జానపద పాటలు వాడే ఎంతో మంది కళాకారులను పెద్దపీట వేస్తూ ఆర్బీ న్యూస్ పల్లె పాట కార్యక్రమాన్ని షురు చేసింది. ఈ కార్యక్రమంలో పాట పాడడానికి తల్లి నా వెలిశాల పాట పాడిన సింగర్ మిట్టపల్లి బాలు అన్న మనతోనే ఉన్నాడు. అన్న నమస్తే. అన్న మంచిగున్నావా అన్న? అన్న మన మన ప్రోగ్రాము మన కార్యక్రమం పల్లెపాట కార్యక్రమం కాబట్టి ఒక మంచి పాటతోని ఈ కార్యక్రమాన్ని షురు చేద్దామన్న. ఆర్బీ న్యూస్ యాజమాన్యానికి చూస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా పల్లెపాటతో పల్లెపాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా పల్లెపాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట వాడితే లేడి కూనలు గంతులేస్తాయన్నో అవి గంతులేస్తాయన్నా ఐటి ఊని మా చెరువు నిండి నీరు మత్తడి రల్ల ముత్తాడి దునికే పల్లెపాట వాడితే పల్లెపాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట వాడితే లేడి కూనలు గంతులేస్తాయన్నో అవి గంతులేస్తాయన్నా పొద్దెల్ల పనులు చేసి ప్రాణాలు అలసి సొలసి అలసటను మరిచిపోను గురువాడ అంత కలిసి మన ఊరి మధ్యలోన కచ్చీరు గడ్డ కాడ వీర బ్రహ్మంగారి చరితో విని పాద మరిసి మురిసే సుఖ సంతోషాల సిరి సంపద గల్ల పల్లె పాట వాడితే కోయిలమ్మలు కోరాసిస్తాయన్నో అవి కోరాసిస్తాయన్నా కోలాట పాడితే లేడి కూనలు గంతులేస్తాయన్నో అవి గంతులేస్తాయన్నా అవి గంతులేస్తాయన్నా అవి గంతులేస్తాయన్నా అవి గంతులేస్తాయన్నా. బా నిజంగా అన్న, లేడీ కూనలు గంతులేస్తాయో ఏమో కానీ మేము కూడా మీ పాటకి అసలు గంతులేసేటట్టే ఉన్నాం. అంత మంచిగా పాడుతున్నాం అన్న. నిజంగా చెప్పాలంటే ఒక మిట్టపల్లి సురేంద్రన్న, నిజంగా ఒక మిట్టపల్లి సురేంద్రన్న వచ్చి పాడినట్టు అనిపించింది మాకైతే. మంచిగా పాడినా, చాలా మంచిగా పాడినాం. అవునా, మరి మిట్టపల్లి సురేంద్రన్న మీకు ఏమవుతాడు? మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు. మీ పెద్దనాన్న వాళ్ళ కొడుకు, కజిన్ బ్రదర్. మరి ఇప్పుడు మా ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం మిట్టపల్లి సురేంద్రన్న మీ అన్న కాబట్టి అన్న పాడిన పాటల్లో ఒక పాట పాడండి. ఇప్పుడు రాసి కూడా ఎంతమంది వాడిన పాట అన్నది ఇది కూడా ఏలేలో ఏలేలో అలలయి గోదావరి పాపి కొండలను చేర పారింది శబరి నది ఏలేలో ఏలేలో అలలయి గోదావరి పాపి కొండలను చేర పారింది శబరి నది రామదాసు కీర్తనలని ఆలకించినది భద్రాద్రి తీరణాలని తను తిలకించినవి జానకి రాముల పాదాలు కడిగి కదిలినవి ఏలేలో ఏలేలో అలలై గోదావరి పాపి కొండలను చేర పారింది శబరి నది తారాలెన్నో మారుతున్నా తల్లి ఒక్కతే పరాలిచ్చే దేవతుంటే సాక్ష్యం కనకదే తారాలెన్నో మారుతున్నా తల్లి ఒక్కతే పరాలిచ్చే దేవతుంటే సాక్ష్యం కనకదే పాపి కొండల్లోన పసిడి సిరి కాపాడుకోలేక గోదావరి ఘోరాన్ని కలగంటూ పోరున దుఃఖిస్తూ వెళ్ళుతుంది విలవిలా ఏలేలో ఏలేలో అలలై గోదావరి పాపి కొండలను చేర పారింది శబరి నది ఏలేలో ఏలేలో అలలై గోదావరి పాపి కొండలను చేర పారింది శబరి నది. బా అన్న, సూపర్ వాడినావు అన్న. నిజంగా చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? మాది మేడం భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, టేక్మట్ల మండల్, వేలంపల్లి. అయ్య వాళ్ళు ఏం చేస్తారన్న? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు. మీకు ఈ పాటలు పాడాలని ఎందుకు అనిపించింది అన్న? అంటే ఎప్పటి నుంచి పాడుతున్నారు ఈ పాటలు? 2006 నుంచి మా చిన్నప్పటి చదువుకున్నప్పటి నుంచి స్కూల్ అంటే స్కూల్ టైంలో
నేను ఫస్ట్ మా ఊర్లో స్కూల్లో ప్రతి దసరాకు ఈవెంట్స్ చేస్తాను అనమాట. సద్దుల బతుకమ్మ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అప్పటి నుంచి అప్పటి నుంచి కుందనపల్లి స్కూల్లో ఫస్ట్ వాడిన పాట దసరాకి ఈవెంట్స్ చేస్తారు. దసరా చేస్తారు. అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి అప్పటి నుంచే నేను పాడు స్టార్ట్ చేసిన. తర్వాత స్కూల్లో నాకు ఒకటి ప్రైజ్ వచ్చింది ఒక పాటకి. స్కూల్లో ఫస్ట్ చదువు కోసం పాట పాడిన. కానీ నేను 10వ తరగతి చదివిన అప్పటి నుంచే పాటలు ఆపేసిన. నా ఫీల్డ్ మొత్తం చదువు పక్క పెట్టి ఫీల్డ్కి వచ్చిన పాటలు పాడడానికి. ఫస్ట్ మీరు స్కూల్ లైఫ్లో ఫస్ట్ పాట పాడింది ఆ పాట ఒకసారి మా ప్రేక్షకులు. నా సిన్ని తమ్ముడా నా సిన్ని సెల్లెలా చదువు సంధ్యలేని సాకరేవు పండగాకురా చిగురు తాకులోని మోడులాగా మారిపోకురా పొద్దు పొడువంగా ముళ్ళు గర్ర సేత పడుతావు సత్తి గిన్నేమో సంకలోన దాసుకుంటావు పొద్దు పొడువంగా ముళ్ళు గర్ర సేత పడుతావు సత్తి గిన్నేమో సంకలోన దాసుకుంటావు నీ ఆట పాట మాట మంచి చెట్టు పుట్టేలా నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కొండ కోరేనా నా సిన్ని తమ్ముడా నా సిన్ని సెల్లెలా చదువు సంధ్యలేని సాకరేవు పండగాకురా చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా 4 అక్షరాలు బతుకులోన వెలుగు నింపును చదువుకుంటానంటే చదువులమ్మ ఒడిలో దాసును నీ కళ్ళల్లో నా ముళ్ళు రాళ్ళు ఎన్నో నీ కడుపులో నా ఆకలి మరుగులెన్నో ఎన్నెన్నెన్నో నా సిన్ని తమ్ముడా నా సిన్ని సెల్లెలా చదువు సంధ్యలేని సాకరేవు పండగాకురా చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా పొద్దు పొడువంగా ముళ్ళు గర్ర సేత పడుతావు సత్తి గిన్నేమో సంకలోన దాసుకుంటావు పొద్దు పొడువంగా ముళ్ళు గర్ర సేత పడుతావు సత్తి గిన్నేమో సంకలోన దాసుకుంటావు నీ కళ్ళల్లో నా ముళ్ళు రాళ్ళు ఎన్నో నీ కడుపులో నా ఆకలి మడుగులెన్నో ఎన్నెన్నెన్నో నా సిన్ని తమ్ముడా నా సిన్ని సెల్లెలా చదువు సంధ్యలేని సాకరేవు పండగాకురా చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా. అన్న బాలన్న మీరు చదువు గురించి చాలా మంచిగా వాడినాం అన్న, మంచిగా అనిపించింది పాట అన్న. మరి పాటలు వాడడమేనా ఏమైనా పాటలు కూడా రాస్తారా మీరు? పాటలు రాయను నేను. రాయరు. పాటలు ఎవరు రాస్తారన్న మీకు పాటలు? నేను ఎక్కువ సురేందర్ అన్న పాటలు ఎక్కువ వాడతాను. సురేంద్ర అన్న పాట రాస్తే మీరు దానికి పాటలు పాడతారు. ఇట్లా ఎన్ని పాటలు పాడారన్న ఇప్పటివరకు? నేను చాలా పాటలు వాడినా, ఒక 200 పాటలు వాడినా. కానీ నాకు బాగా పేరు తెచ్చిన పాట అమ్మ పాట. మీకు బాగా పేరు తెచ్చిన పాట అమ్మ పాట. 2006లో నన్ను రికార్డింగ్లో పాడిపించిండు అమ్మ పాట. అప్పుడు నన్ను పాడిపించింది సత్యానంద అన్నయ్య, మంచి డప్పిస్ట్ అన్న. అన్న దగ్గరుండి పాడించింది వడ్లకొండ అనిల్ కుమార్ అన్న విమలవాడ స్టూడియోలో 2006లో. అప్పుడు సీడీలు క్యాసెట్లు ఉండే ఆ టైంలో. ఇప్పుడు యూట్యూబ్ కానీ అప్పుడు సీడీలు క్యాసెట్లు ఉండే. అప్పుడు ఒకటే లైవ్లో వాడేది అన్నమాట. అంటే ఎట్లుండేదన్న అప్పుడు క్యాసెట్లు? అంటే మీరు సీడీలు టేప్ రికార్డ్ వీసీలు వేసుకునేది ఉండే. ఆ టైంలో మనం 2006లోనే పాడినా, డిసెంబర్ 2006 అప్పుడు పాడినా అమ్మ పాట. నాకు బాగా నేనంటూ నిరూపించుకున్న పాట అదొకటి, అమ్మ పాట. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుష్ రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే. నా
బా నిజంగా అన్న అమ్మ పాట మంచి పేరు తీసుకొచ్చింది. ఈ పాటతోనే మీరు ఈ పాట ఫేమస్ అయ్యారు. అంటే ఈ పాట ఒక్క పాటే ఫేమ్ అయ్యారా? లేకపోతే ఇంకా ఇలాంటి బాలన్న మీకు గుర్తింపు తెచ్చిన పాట అమ్మ పాట అయితే, మీకు నచ్చిన ఇన్ని పాటలు పాడారుగా మీరు. ఆ పాటలలో మీకు నచ్చిన పాట ఏంటిది? నాకు నచ్చిన పాట మన వరంగల్ కోసం నేను ఎక్కువ స్టేజ్లోనే వాడుకునే పాట. ఆ! ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో. ఓరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో. వీడు భూమి ఎదల మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో. కొండల తల మీద కొత్త పొత్తు పొడుపు జెండా, ఆ జెండా ఒంటికి నిండా ఎర్రని ఎరుపంట, తడిమి చూస్తే తనువు నిండా త్యాగాల పంట, ఆశయాలు ఆకాంక్షలు తన గుండెల నిండా, తడిసిన తన వంచదు జడి పిడుగుకు తను లొంగదు, ఏది ఏమైనా గాలి గాలికి ఊగుటమాను. ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో. మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో. చికాగో చిక్కోలు వరకు చీకటి సామ్రాజ్యం, కూల్చివేయ ఆకృతి దాల్చిన ఆశా కిరణం, తడినెత్తుటి జ్ఞాపకాలు వెలిగించిన దీపం, శ్రమజీవుల రాజ్యం తనలో అంతిమ లక్ష్యం. మృత్యువు వెంటాడిన తనయులు తన ఒడి వీడిన, సహనం పాలించుకుంటూ యుద్ధం సాధించమంటూ. ఊరుగల్లు బలబరే ఊరుగల్లు వనం కొత్త చిగురు తొడిగెనో, చిగురాకు తొడిగెనో, నింగి వంగి ఆ కొమ్మల ముద్దులాడెనో, ముచ్చటాలాడెనో. మొగిలి చెర్ల మట్టి మీద పూలు పూసెనో, అవి పరిమళించెనో, ఆ పరిమళాలు మోసుకెళ్ళ గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో, గాలి వచ్చెనో, చేయూతనిచ్చెనో. అబ్బా! నిజంగా బాలు అన్న ఈ పాట ఎవరు రాశారన్న? ఇది సురేంద్ర రాసిన సురేంద్రన్ రాశారు. మాక్సిమం సురేంద్రన్న రాసిన పాటలన్నీ మీరే వాడతారు. అన్న ఇప్పుడు మీరు పాటలు స్టేజ్ మీద, అంటే మీరు ఉద్యమ కళాకారులు కదా, స్టేజ్ మీద కూడా వాడతారు. పాడుతాం. అప్పుడు స్టేజ్ మీద ఎటువంటి పాటలు వాడతారు? ఎటువంటి పాటలు? స్టేజ్ మీద ఎక్కువ ఫోక్ సాంగ్స్ అంటే ఫోక్ సాంగ్స్ అంటే ఎక్కువ వాడేది అంటే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే. మాటలు వింటుంటే మనసే పులకిస్తుందే, మనసే దోచిన చెలి మానస నీవా, ఏమని పిలువుదునే బామాలి అందాలు, నన్ను కరుణించ నీవు కరుణమైతవా, అందమని ఆస్తిలాగా అనిపిస్తుందే, అంజలివేమో గీతాంజలివేమో, అంజలివేమో గీతాంజలివేమో. పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే, పిల్ల నిన్ను ఏ పేరున పిలుసుకుందునే, ఓ పిల్ల నిన్ను ఏ పేరున తలుసుకుందునే. మాటలు వింటుంటే మనసే పులకిస్తుంది, మనసే దోచిన చెలి మానస నీవా, వెన్నెల మోలె మోము ఒలిగిపోతా ఉన్నదే, జ్యోతి అని నేను నిన్ను పిలవనా, రాజీ పడుతున్నా నిన్ను చూసిన అందాలు, నీవే రజిత అంటూ మందలించనా, అందమని ఆస్తిలాగా గుపిస్తుందే, అంజలివేమో
మనసున తలుసుకుందు నేను. అన్న పిల్ల అనగానే జోష్ మీద పాడిన ఓ పాట ఎవరైనా ఉన్నారా అన్న మరి మీకు? అంటే ఈ పాట ఇష్టమైన అందరి కోసం రాసిండు బుర్ర సతీష్ అన్న ఈ పాట. ఎవరిని అంటే అమ్మాయిల కోసం. ఎవరినైనా ఊహించుకొని ఏమైనా వాడిరా? రాసింది అన్నయ్య. అన్నే రాశారు. కానీ మీరు ఇప్పుడు ఈ పాట ఎవరైనా ఊహించుకొని పాడిరా అని? ఊహించుకోవాలంటే జనరల్ గా వాడిరా? చాలా బాగా పాడినావన్న. ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ కాబట్టి మా ఆర్బినిస్ ప్రేక్షకులకు కూడా ఒక బతుకమ్మ పాట పాడండి అన్న, పాడి వినిపించండి. పాడండి. మీరు ఆల్ రౌండర్, ప్రతి ఒక్క పాట బతుకమ్మ పాట కానీ దేవుని పాట కానీ అన్ని పాటలు పాడతారంట అన్న. అందుకే బతుకమ్మ పాట ఇప్పుడు వస్తుంది కదా, బతుకమ్మ పాట. అన్ని పాటలు పాడదా కానీ ఉద్యోగం రాలే. అన్ని పాటలు పాడరు కానీ ఉద్యోగం రాలేదు. పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో బతుకమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మామగిలి మురిసేనే పాటతో నదిలోగిలి, పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని రవికలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రగలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి, బతుకమ్మ రాకతో మామగిలి, గంగమ్మ దిగి వచ్చే చిరుకై నీ కోసం కింది ఆకాశం, నీ రాక కోసం చెట్లు పులకించి పూసెనే నీ పూజ కోసమే, గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మడి పువ్వుల్లో ఈ మాసం, గుడి లేని దైవం నీవు బతుకమ్మ నాననే, తల మీద అద్దిపులో నింతను కాభరణము, తెలంగాణల పుడితివో నువ్వు 8వ వర్ణము, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే, నిన్ను చూడాలని ముందుగా వచ్చింది పూల దీపావళి, బతుకమ్మ రాకతో మావాకిలి. అన్న ఇంతకు ముందు నువ్వు ఈ పాటకు ముందు, బతుకమ్మ పాటకు ముందు ఒక మాట చెప్పినావు. ఏంటిదనంటే ఇన్ని పాటలు వాడినా కూడా నాకు ఉద్యోగం రాలేదన్నావు. ఉద్యోగం రాలేదు. మరి నీకు ఎందుకన్నా, ఎందుకు రాలేదంటే ఏమై ఉండొచ్చు? ఉద్యోగం ఎందుకు రాలేదంటే వాస్తవానికి నిజమైన కళాకారులకు ఉద్యోగం ప్రసమే బాలకృష్ణ అన్న మిస్ చేసిండు. వరంగల్ వాళ్ళు కూడా కొన్ని మా పేర్లు తీసేసారు సారథి జాబ్ నుంచి. ఉద్యోగం రావాలి కానీ మిస్ అయిపోయింది. నిజమైన కళాకారులకు రాలే. చాలా మంది కళాకారులు మిస్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం అన్న మాకు, ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఉద్యోగాలు రావాలని మనస్ఫూర్తిగా రేవంత్ రెడ్డి అన్నయ్యకు, ముఖ్యమంత్రి అన్నకు నమస్కారం తెలియజేస్తున్నా. అంటే అన్న గత ప్రభుత్వ హయాంలో మీకు అంటే కళాకారులందరికీ న్యాయం జరగలేదంటావా? జరగలే. కనీసం ఈ ప్రభుత్వ హయాంలోనైనా, ఇప్పుడు ప్రభుత్వ హయాంలోనే మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఆర్బినిస్ తరపున? కంపల్సరీ రావాలి. వస్తుంది. నిజమైన కళాకారులకు రాలే ఉద్యోగాలు. వాస్తవానికి నాకు చెప్పాలంటే ఇల్లు కూడా లేదు. నాకు కళ నమ్ముకున్నా నేను. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా లేదు నాకు. పాటనే నమ్ముకున్నా నేను. పాటలు నమ్ముకొని బతుకుతున్నారు. అంతే. ప్రోగ్రామ్స్, ఏమన్నా ఎలక్షన్ సాంగ్స్, తర్వాత ఇప్పుడైతే అసలు రికార్డింగ్స్ ఎక్కువ లేవు. మస్తు ఇబ్బంది అవుతుంది. చదువు కూడా మధ్యలోనే ఆపేశారు. చదువు మధ్యలో ఆపేసిన, పాటనే నమ్ముకున్నా. పాటను నమ్ముకుంటే పాట ద్వారా మోసం జరిగింది నాకు. పాట ద్వారా జరిగింది, జనాల వల్ల జరిగింది. అంతే. పాటల వల్ల కొంత జరిగితే జనాల వల్ల కొంత జరిగింది. మీకు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగకపోయినా ఈ ప్రభుత్వంలో కంపల్సరీ న్యాయం జరగాలని మేము కూడా మా ఆర్బినిస్ తరపున కోరుకుంటామన్నా. అట్లనే ఇప్పుడు గద్దరన్న అంటేనే పాట అంటేనే గద్దరన్న. మరి గద్దరన్న జీవించిండు కదా, మరి అన్నని యాద్ చేసుకుంటే ఒక మంచి వాడన్న. గద్దరన్నను తలుచుకుంటే కంపల్సరీ వాడాలి. ఆయన కోసం వాడు నాకు అదృష్టం. పాట మూగబోయిందో, పల్లె మూగబోయిందో, గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో, ప్రతి ఇల్లు మూగబోయిందో, పాట మూగబోయిందో, పల్లె మూగబోయిందో, గద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో,
ప్రతి ఒళ్ళు మూగబోయిందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో పెద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో ఏరు మూగబోయిందో నీరు మూగబోయిందో ఏరు మూగబోయిందో నీరు మూగబోయిందో ఏటిలోని నీరు చేప పోరు సైరను దిందో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో పెద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో సేను మూగబోయిందో సిలుక మూగబోయిందో సేను మూగబోయిందో సిలుక మూగబోయిందో సేను సిలుకలోని కలుపు రాగా మెత్తరంగంలో పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో పెద్దారన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో ప్రతి ఒళ్ళు మూగబోయిందో. బా నిజంగా గద్దరన్న లేని లోటు మన కళాకారులు ఎంతో మంది తీరుస్తున్నారు. కానీ నిజంగా బాలు అన్న గద్దరన్న లేని లోటు మన కళాకారులు ఎంతో మంది తీరుస్తున్నారు. కానీ గద్దరన్న స్టేజ్ మీద వాడితే అది ఒక్కొక్కరికి దద్దరిల్లితో స్టేజ్ ఆ పాట ఫేమస్ అయిందన్న. నిజంగా అవును అట్లుంటది. దద్దరిల్లితో స్టేజ్ అనేది దద్దరిల్లుతుంది. అంత అన్న పాట వాడితేనే మొత్తం అదవుతుంది. అంత మంచిగా వాడతాడు అసలు. చెప్పండి అన్న, ఇంకా బాలు అన్న చెప్పండి. అంటే మీకు ప్రోత్సాహం ఇట్లా పాడాలని చెప్పి ప్రోత్సాహం ఇచ్చింది ఎవరు? నాకు ఫస్ట్ ఎందుకు పాటలు పాడాలనిపించింది అంటే మా ఊర్లో ప్రతి సంవత్సరం మా ఊర్లో దసరా ప్రోగ్రామ్ చేసేది మేడం. దసరాకు సద్దుల రోజు ప్రోగ్రామ్ ఉండేది అన్నమాట. అప్పుడు మా అన్న వాళ్ళు సరేందర్ అన్న, సతీష్ అన్న, అంబాల మహేందర్ బావ, శంకరి, కుర్రే సతీష్ అన్న, కుర్రే శంకర్ అన్న, రాజు అన్న ఉండే, అందరు కలిసి ప్రోగ్రామ్ చేసేది. కుమ్మరి ప్రభాకరు, గడ్డం శంకర్ మామ, నవీన్ అన్న, వీళ్ళందరూ కలిసి ఫస్ట్ 2006 నుంచి స్టార్ట్ అయ్యి 2022 దాకా కూడా ప్రోగ్రామ్ చేసారు అనమాట. తొలి పొద్దు రాక ముందే కొడుక ముద్దైన దీనక సేరావు సెలుక దొరగాని కప్పు చేసి పాపం చేస్తీరా ఇల్లు గడువాక నిన్ను పాలేరుంచితిరా కడుపారా జన్మనిచ్చి పెంచుకుంటీరా చేజేతులారా నిన్ను చంపుకుంటీరా మనసున్న మారాజు కాలల్లే ప్రతిరోజు ఈ తల్లి ఆదికొస్తే ఇంటికొస్తావా నిన్నటికి 20 ఏళ్ళ పసిగుడ్డువు నేడు భూమాత ఒడిలో మట్టి గడ్డవు పురిపంగా సాదుకున్న ముద్దు కొడుకు దూరంగా వెలుగుతున్న కొత్త పొద్దు మనసున్న మారాజు గాలల్లే ప్రతిరోజు ఈ తల్లి ఆదికొస్తే ఇంటికొస్తావా మనసున్న మారాజు గాలల్లే ప్రతిరోజు ఈ తల్లి ఆదికొస్తే ఇంటికొస్తావా తొలి పొద్దు రాక ముందే కొడుక ముద్దైన దీనక చేరావు సెలుక కష్టాల కోర్చుకున్న లేత గుండెరా కన్నీళ్లు దాసుకున్న కంటి పాపము దుఃఖాన్ని సాదుకునే మనసు నీదిరా దక్కిన జ్ఞాపకాల వెలుగు మిగిలేరా కన్నీళ్లు మేఘమై వానోలే రాలితే మట్టిన పుట్టేటి సువాసనైతావా కన్నీళ్లు మేఘమై వానోలే రాలితే మట్టిన పుట్టేటి సువాసనైతావా తొలి పొద్దు రాక ముందే కొడుక ముద్దైన దీనక చేరావు సెలుక తండ్రోలే నీ తమ్ముణ్ణి బతుకు దిద్దినవు అమ్మోలే చెల్లెమ్మను సేదాదిచ్చినవు ఇంటి భారాన్ని నీ భూజాన మోసినవు కంట నీరు తుడిచి ధైర్యం చెప్పినవు మనసున్న మారాజు గాలల్లే ప్రతిరోజు ఈ తల్లి ఆదికొస్తే ఇంటికొస్తావా మనసున్న మారాజు గాలల్లే ప్రతిరోజు ఈ తల్లి ఆదికొస్తే ఇంటికొస్తావా తొలి పొద్దు రాక ముందే కొడుక
ముద్దైన దీనక చేరావు సెలుకా. నిజంగా అన్న అన్నయ్యకు బావిలో పడి చనిపోయిండు. అన్న మంచి ఆయన ఎలక్ట్రీషియన్ సంబంధించి ప్రోగ్రామ్స్ ఆయనే చూసుకునేది మా ప్రోగ్రామ్స్ చేస్తే. అట్లా నేను చిన్నోడిని, అన్న వాళ్ళే నడిపించేదాన్ని. ఆయనే ఫస్ట్ ఉండే అన్న అయినన్ను రాజన్న, లప్సత్తన్న, బల మహేందరు, కుమ్మర్ రాజేందర్, ప్రభాకరు, మాకు మళ్ళా శంకర్ ఉండే, కోళ్ళ శంకర్ అని బావ అవుతాన్న, కంబల రమేష్, కుమ్మరి మదన మా మామ ఉండే. వీళ్ళు ఒక ముగ్గురు చనిపోయారు. ఎట్లా అంటే ఎట్లా జరిగిందని అంటే బావిలో ఎట్లా పడ్డాడు? ఆయనకి పాలేరు ఉండే వేరే వాళ్ళకి, అప్పుడు అట్లా మిస్ అయిపోయిండు. అట్లా మంచి అన్న 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 ఉన్నప్పటి నుంచి అప్పటి నుంచి స్టార్ట్ అయింది మా ఫీల్డ్ అన్నమాట. అప్పటి నుంచి అన్న కూడా ఉన్నప్పుడు మస్తు మాకు ఘోరంగా మిస్ అయిపోయింది అన్న. ఆయన కోసం కూడా ప్రోగ్రామ్ చేసినాం, సంతాప సభలు చేసినాం, ఊర్లో చేసినాం. అవును తెలిసింది. ఇప్పుడు ఆ పాట అన్న పాట గురించి ఇప్పుడు పాట పాడుతా అంటే అసలు ఆ ఫీలింగ్ మంచి. మాది మంచి కళాకారుల కుటుంబం వెలంపల్లి అంటే. 2002 నుంచి వెళ్ళి హుజురాబాద్ నగరే కళా బృందం, వెలంపల్లి కళా బృందం, వెన్నెల కళా బృందం ఉండే ఫస్ట్ 2002 నుంచి. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాది నడుస్తూనే ఉంటుంది ప్రోగ్రామ్. మా బాల మహేందర్ భవన్ ఉండే, ఆయన చనిపోయిండు. ఆయన వెన్నెల కళా బృందం అధ్యక్షుడు ఉండే ఫస్ట్. ఆయన చనిపోయిన కాడ నుంచి కొంచెం ఆగిపోయింది అన్నమాట. అవునన్న బాలన్న, మరి మీరు ఎమ్మెల్యే సతన్న దగ్గర పనిచేస్తున్నట్టు నిజమేనా అన్న? అంటే 2 ఎమ్మెల్యే సత్తన్న దగ్గర అన్నయ్య దగ్గర ఉన్న అన్న ఫస్ట్ టీడీపీ నుంచి స్టార్ట్ అయిన నుంచి వెళ్ళి అప్పటి నుండి అన్న బీజేపీకి వచ్చిండు. స్వతంత్ర బీజేపీ నుంచి పోటీ చేసిండు. అప్పటి నుండి స్వతంత్ర అభ్యర్థి. మన లాస్ట్ అన్న గెలిచేదా కూడా ఉన్నప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది. అన్నకు పాటలు పాడుతాను రికార్డింగ్ పోతే యాక్సిడెంట్ అయింది నాకు. అంటే రికార్డింగ్ పోతా అంటే హైదరాబాద్ నుంచి వెళ్తున్నా పరకాలకు. అప్పుడు అన్న ఎక్కడ ఉంటాడు, భూపాలపల్లి వనపాకల కుమార్ అన్న ఒక పాట పాడిండు. స్వతంత్ర అభ్యర్థి సై సత్తన్నకే ఓటు వై, జజ్జనక్క జై జననేతను గెలిపించో, ఉత్తారం పులి బిడ్డ నిన్ను మరువలేదు అడ్డ, ఉత్తారం పులి బిడ్డ నిన్ను మరువలేదు గడ్డ. స్వతంత్ర అభ్యర్థి సై సత్తన్నకే ఓటు వై, జజ్జనక్క జై జననేతను గెలిపించో. ఈ పాట అప్పుడు రికార్డింగ్ కోసం పరకాలకు పోతాను అన్నమాట. నేను వడ్లకొండ అనిల్ కుమార్ అన్న రికార్డింగ్ పోతా అంటే తొందర రమ్మని రమేష్ అన్న ఫోన్ చేసింది. గడ్డం రమేష్ అన్న ఉంటాడు, అన్నకు దగ్గర ఉంటాడు, ఇక్కడనే కుందరపల్లి ఉంటాడు అన్న. అప్పుడు నేను అనిల్ అన్న కుమార్ అన్న పాడాలి పాటకు. అనిల్ అన్న పాడిండి అయిపోయింది. నేను నెక్స్ట్ పాడితే పాటలు రీల్ చేసాను అనమాట. తొందర పోతుంటే ఉప్పల్ దగ్గర నుంచి వెళ్తుంటే రోడ్డు మీద వడ్లకుప్ప అడ్డం వచ్చిందా? అడ్డం వచ్చాడు కాదు మేడం, అడ్డం వడ్లకుప్పల బండలు ఉండే, గడ్డి అనుకొని బోనిచ్చిన అలా బండలు ఉండి స్కిడ్ అయి పడిపోయినా. అప్పుడు మా బావ వచ్చి నన్ను హుజురాబాద్ నుంచి వెళ్ళి ఉప్పల్ కాడికి వచ్చి ఆటో తీసుకొని వచ్చి నన్ను హాస్పిటల్ ఉంచింది మా బావ. చెల్లె ఇట్లా మా చెల్లె బావ తీసుకొచ్చేటప్పుడు నాకు ముందుగా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే మా అన్నయ్య మిట్టపల్లి సురేందర్ అన్నకు, మా జెడ్పీటీసీ పులి తిరుపతి అన్నకు, తమ్ముడు శ్రీకాంత్కు. మా నాన్న అయితే మస్తు బాధపడ్డాడు. నేను చనిపోయింది అనుకున్నాను మా నాన్న ఆ టైంలో. అంటే నేను టక్కన ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పిన మా చెల్లెకు. మా చెల్లె కూడా మస్తు బాధపడ్డది, పడిపోయింది కళ్ళు తిరిగి. అప్పుడు నేను అన్న కోసం పోయినా, పాడుతందుకు అన్న కోసం అక్కడ పోయినా. అప్పుడు నేను ఆ టైంలో అన్నకు చెప్పకపోతే నాకు పులి తిరుపతి అన్న ఉంటాడు మా జెడ్పీటీసీ అన్న, నాకు కాల్ చేసి నా దగ్గరికి వచ్చి హాస్పిటల్ నుంచి అన్నయ్య నాకు డబ్బులు ఇచ్చి 20,000 ఇచ్చేసి తీసుకుపోయిండు. తర్వాత మా అన్న సురేంద్ర అన్న కూడా తీసుకుపోయిండు. వీళ్ళిద్దరు నన్ను చూసుకున్నారు. మా నాన్న మళ్ళీ ముగ్గురు సత్యన్న దగ్గరికి నేను తర్వాత పోయినా. అప్పుడు అన్న ఎలక్షన్ టైంలో ఫుల్ బిజీగా ఉంటాడు అనమాట. నేను మళ్ళీ కలవలే. ఒకసారి లాస్ట్ కలిసిన పోయి తర్వాత తిరుపతి అన్న చెప్పేసిండు మొత్తం తమ్మునికి ఇట్లా అయిందని. తర్వాత ప్రచారంలో కూడా నేను ఇట్లా పట్టి కట్టుకొని అన్న ప్రచారానికి కూడా వచ్చిన. లాస్ట్ 2 రోజుల ముందు వచ్చిన. మా టీంను కూడా పంపించిన నేను అన్నకు. నేను అట్లా ఉండి కూడా టీంను పంపించిన అన్న కోసం. నాకు బాగా ఇష్టం అన్నట్టే, అట్లా బాగా చేసిన అన్న కోసం. కానీ అన్న ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ద్వారా మాకు ఉద్యోగాలని మనస్ఫూర్తిగా సత్తన్న కూడా కాలబంధం చేస్తున్నా. ఇప్పుడు మీరు దుమ్దమ్ పాటలలో కూడా చాలా పాటలు పాడని విన్నాం. అందులో మీకు ఏమైనా అవార్డులు ఇట్లా వచ్చినాయా? అవార్డ్స్ అంటే మామూలుగా ఇచ్చిర్రా? స్కూల్ దుమ్దమ్లో ఇచ్చిర్రు. దుమ్దమ్లో అవార్డులు వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి అంటే సిద్దిపేటలో కవిత అక్కతోటి, హరీష్ అన్నతోటి, అప్పుడు
చేసినాం. ఏ పాటకు నాకు సన్మానం చేశారంటే రాతి బొమ్మల పాట మధ్యలో అది ఒకటి. బాగా నేను ఎక్కువ స్టేజ్లో వాడుకునే రాతి బొమ్మల పాటను కొట్టర కొట్టు. కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా పల్లిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులు సాగేలా నువ్వే ముందర ఉండాలా. కొట్టర కొట్టుం డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా. ఈ పాట వాడుకునేది తెలంగాణ ఉద్యమంలో బాగా వాడింది ఏం పాట అంటే అందరికి తెలిసిన పాట ఇది. మా అన్నయ్య రాసింది, మిట్టపల్లి సురేందర్ అన్న. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చివ్వగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొత్తులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాను. నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా నీ ఆజ్ఞ లేనిదే ఈశ్వరా చిన్న చీమైన కుట్టదుర శంకరా అందుకే వేసావ ఈ శిక్షను నా కొడుకు పైన నక్సలైటని మచ్చను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదిటి రాతలు రాసేవో బ్రహ్మదేవా తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. బా నిజంగా ఎంత మంచిగా వాడుతున్నావు అన్న అంటే మస్తు వాడుతున్నాను, మంచిగా అనిపిస్తుంది, ఇంకా వినాలనిపిస్తుంది. అట్లున్నాయి మీ పాటలు అన్న. మా ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం ఒక భక్తి పాట కూడా వాడండి అన్న ఒకటి. వీరా వీరాది వీరవానరుడమ్మా మా బండాపల్లిలో వెలసిన హనుమంతుడు ఊరు ఊరంతటికి ముక్తి మార్గమై మా ఊరి చివర వెలసిన హనుమంతుడు. వీరా వీరాది వీరవానరుడమ్మా మా బండాపల్లిలో వెలసిన హనుమంతుడు ఊరు ఊరంతటికి ముక్తి మార్గమై మా ఊరి చివర వెలసిన హనుమంతుడు. 30 ఏళ్ల క్రితం ముప్పును తొలగిస్తూ నేలకు దిగి వచ్చి నిలిచిన మా దైవం నిలిచిన పేదరికం గడిచిన దారిద్రం పాదం మోపుతూను చేసినాది రూపదనం మా ఊరికి దేవ మందల నరసింహయ్యను మా భక్తుడిగా పొందిన వీరుడు. వీరా వీరాది వీరవానరుడమ్మా మా బండాపల్లిలో వెలసిన హనుమంతుడు ఊరు ఊరంతటికి ముక్తి మార్గమై మా ఊరి చివర వెలసిన హనుమంతుడు మా ఊరి చివర వెలసిన హనుమంతుడు మా ఊరి చివర వెలసిన హనుమంతుడు. బా అన్న నువ్వు వాడుతాంటే నిజంగా ఇంకా వినాలనిపిస్తుంది. అంత మంచిగా వాడుతున్నావు, నిజంగా అమృతం లెక్కున్నది. నీ వాయిస్ కూడా అంత మంచిగా ఉన్నది అన్న. ఇప్పుడు మిట్టపల్లి సురేంద్రన్న రాసిన పాట వాడినావు, అట్లనే ఫోక్ సాంగ్ వాడినావు, అట్లనే బతుకమ్మ పాట వాడినావు, ఇప్పుడు దేవుని పాట వాడినావు. ఇప్పుడు సాయి చందన్న గురించి ఒక పాట వాడినావు, రాసిన ఒక పాట. పాలామూరు పిల్లగాడు బయలుదేరేనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్రని జెండా నింపుకున్నాడమ్మా నీలి జెండా స్ఫూర్తిని సాయి నిండా హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా పాలా
దాటెనే ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే అమర చిన్నవాడు ఎల్లలు దాటెనే స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే మూడు పాదులు దాటని నీ ప్రాణం ఉప్పెన లాంటిది నీ గానం వెలివాడలనున్న వెలుగుల వైపుకు నిచ్చెనలేసిన నీ పాదం వేదిక ముందర జనాలు వేదిక చుట్టూ మనోళ్ళు వేదిక మీద పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్ళు మన పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో వచ్చి పోరా సాయి చందు పాలా పిట్టై ప్రతి ఏడు పాలామూరు పాటగాడు పాడే ఎక్కెనే ప్రాణమెత్తు కన్నా పిల్లల వీడిపోయేనే అమర చిన్నవాడు ఎల్లలు దాటెనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే. నిజంగా చాలా చక్కగా వాడినావు అన్న. అన్న సాయి చందన్న చనిపోకముందు అన్నతోటి మీకు ఎట్లా ఉండే? సాయి చందన్న నాకు మామూలు పరిచయం అంతే. పరిచయం స్టేజ్ ప్రోగ్రామ్ చేసినాం, 2-3 ఈవెంట్స్ చేసినాం. ఇద్దరు కలిసి చేశారు? అన్న తోటి అన్న టీంలో చేసిన. అన్న టీంలో మీరు చేశారు? ఒకసారి పోయినాం, తర్వాత మళ్ళీ అందరం కలుసుకొని జమ్ముకుంటా ఇట్లా ప్రోగ్రామ్ చేసినాం. అన్న మీకు పేరు తెచ్చిన పాట, ఎంతో ఫేమస్ అయిన పాట తల్లి నా వేలిశాల పాడవా అన్న? మరి ఆ పాట కోసమే మా ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు అప్పటి నుంచి. వెలిశాల పాట మాకు ఛాన్స్ ఇచ్చుడు మా టీంకు అందరికి అదృష్టం. అది ఈ వెలిశాల పాట కూడా మిట్టపల్లి సురేంద్ర రాసిండు. ఈ టీం వాడు మాకు నిజంగా అదృష్టమే, ఎందుకంటే సురేంద్ర అన్న పాటలు పాడలేనని చాలా మంది బాధపడతారు. అవును, కానీ ఈ టీం చాలా అద్భుతంగా పాడారు. ఎందుకంటే మేము అసలు అట్టిగానే 10 నిమిషాలలో పాడేసిన పాట, మనిషికి చరణం పోయి తొందరగా పాడేసినాం. అంటే మనిషికి ఒక చరణం పాడారు. ఎంత మంది పాడారన్నా? 6 మెంబర్స్ పాడారు. 6 మెంబర్స్ పాడారు. తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు, ఉయ్యాలను పావు చంపాలను పావు ఉద్యమాల బుగ్గు బువ్వను పెట్టావు, ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. పచ్చాని పైరుల వెచ్చాని నెత్తురు చిల్లిన నీ కట్లు కన్నీరు దాసావు, చిల్లిన నీ కట్లు కన్నీరు దాసు, తడియారి పోనట్టి మరకల్లి చూపెట్టి పోరులో త్యాగాలు తొలిపెట్టు అన్నావు, పోరులో త్యాగాలు తొలిపెట్టు తెలుసుకోమన్నావు, తెలుసుకోమన్నావు పేదొల్ల రాజ్యాన్ని సాధించమన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. పడమటి కొండల్లో వాలేటి పొద్దులు వేలెత్తి చూపావు, ఉదయించమన్నావు, వేలెత్తి చూపావు ఉదయించమన్నావు. అన్యాయమన్నది ఎదిరించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు, న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు. దీనుల కళ్ళల్లో పేదోళ్ళ ఇళ్లలో దీపాలు మీరైన సాను బిడ్డన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బాడెరుకు పంపావు, చేత పెంచావు, ఆయుధాన్నిచ్చావు, సరిహద్దు సేవల్లో సాగిపోమన్నావు. శత్రువులకే నాడు తల వంచ కన్నావు, కన్నందుకు తల వంపునే కన్నావు. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. ఎర్రాని రేగల్ల ఎర్రాని మల్లెలు ముద్దు రాసుకున్న నేల, తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర చాలా, తల్లి నా వెలిశాల. తల్లి నా వెలిశాల నీకున్నది చరిత్ర శానా. ఈ లిరిక్స్ కూడా మొత్తం మిట్టపల్లి సురేంద్ర మొత్తం రాస్తే మీరు 6 కలిసి పాడారు. అన్న మీకు ఫోక్ సాంగ్ లో నచ్చిన పాట ఏంటి? ఒకసారి పాడండి అన్న చివరగా. మా కళా బృందం కోసం, మా ఊరి కోసం రాసిండు సురేంద్ర అన్న.
మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా కిల్ల పైన వెలంపల్లి వెన్నెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా కిల్ల పైన వెలంపల్లి వెన్నెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. అయ్యారే 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 వెన్నెలా జోహారే అయ్యారే 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 వెన్నెలా జోహారే. మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా కిల్ల పైన వెలంపల్లి వెన్నెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. కానుకోట మట్టి మీద కాకతీయ కోట నిండా గురుదే మా వెన్నెలా వెన్నెల గురుదే మా వెన్నెలా వెన్నెల. పాకాల నీటి అలలు రామప్ప అందాల గురుదే మా వెన్నెలా వెన్నెల గురుదే మా వెన్నెలా వెన్నెల. మా ఓరుగల్లు జిల్లా జానపదుల కిల్లా కిల్ల పైన వెలంపల్లి వెన్నెలా వెలుగుతుంది చూడు నేడు దివ్వెలా. అయ్యారే 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 వెన్నెలా జోహారే అయ్యారే 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 వెన్నెలా జోహారే. మా వెన్నెలమ్మ నీకు జోహారే మా వెన్నెలమ్మ నీకు జోహారే మా వెన్నెలమ్మ నీకు జోహారే. అన్న ఫస్ట్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆ జోష తగ్గలేదన్న. అంత మంచిగా వాడుతున్నారు. మీరు పాట పాడితే అట్లనే అలానే వినాలనిపిస్తుంది మాకు కూడా. అంత మంచిగా వాడుతున్నారన్న. మీ పాటకి డోలకు అలీల్ పాషా గట్లనే డప్పు సంపదన్న కూడా అంత మంచిగా వాళ్ళు వాయించారు కాబట్టి మీ పాట కూడా అంత అద్భుతంగా వచ్చింది. మరి సరే అన్న, ఇక మీరు మా పల్లెపాట కార్యక్రమానికి వచ్చి మంచి మంచి పాటలు పాడి మమ్మల్ని అలరించినందుకు ధన్యవాదాలన్న. ఇట్లనే మీరు మరిన్ని పాటలు మంచి మంచి పాటలు పాడి ఒక మంచి పొజిషన్లో ఉండాలని మా ఆర్బీ న్యూస్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. చూసి రానులా మిట్టపల్లి బాలు అన్న ఎంత మంచిగా వాడిండో. అసలు నోట్లో చక్కెర వేస్తే ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా వాడిండులా అన్న. అయితే నిజంగా నాకైతే అట్లనే అనిపించింది. మీకు కూడా అట్లనే అనిపించింది కావచ్చు అని నేను అనుకుంటున్నా. మరి మరో ఎపిసోడ్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్బీ న్యూస్.